టీ నేనైతే తాగినాను, టీ కన్నా మీ మాటలు బాగున్నాయి. చేసుకుంటే నువ్వు నెలకు 1 lakh ఈజీ చేసుకోవచ్చు. ఆ డబ్బులు ఎవరికి ఊరికే రా. బిజినెస్ అనేది 50% సక్సెస్, 50% ఫెయిల్యూర్. ఏం పేరు మీ పేరు? మా పేరు హరికేశ్వర. హరికేశ్వర. సో ఈ డెక్కన్ చాయ్ అనేది మీదేనా? ఇది ఐ మీన్ కడపలో నాదే. కడప వరకు నా ఫ్రాంచైజ్ నాదే. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎందుకు ఈ బిజినెస్లోకి వచ్చినారు? యాక్చువల్గా మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, రిటైర్డ్ ఎంప్లాయ్. బట్ నాకు ఎప్పటి నుంచి ఏంటంటే నేను ఎట్లా అంటే ఎవరికైనా సరే అందరూ ఒకేలాగా ఉండకూడదు. ఒక 10 మందిలో ఒకరు కొంచెం స్పెషల్గా కనిపించాలి. అందరూ ఒకేలాగా ఆలోచిస్తే స్పెషాలిటీ ఏముంటుంది. ఆ ఉద్దేశంతో నేను కూడా జాబ్ చేసేవాడిని, కొంచెం పోలీస్కి ప్రిపేర్ అయ్యేవాడిని. ఐ మీన్ నా టైం బాగాలేక కొంచెం సిచ్యువేషన్స్ వలన, కొన్ని ఇన్సిడెంట్ వలన ఆ ఫీల్డ్ వదిలేశాను. రకరకాల చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటా అట్లా అనుకునేవాడిని. బట్ ఒకనొక రోజులో నాకు ఒక పేరు కావాలి. మీకు సొంతం పేరు కావాలి, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎట్లా వచ్చింది థాట్? ఇదే యాక్చువల్గా నాకు ఏంటంటే ఒక పెద్ద రెస్టారెంట్ రన్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక. రెస్టారెంట్ రన్ చేయాలనేది ఫస్ట్ బట్ ఏంటంటే నాకు నా సజెషన్ ఏంటంటే మా బావ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టు, అది సక్సెస్ అయితే పర్లేదు. ఒకవేళ ఏదైనా అయితే బై మిస్టేక్ అప్పుడు నువ్వేం చేస్తావు, అదంతా లాస్ట్లోకి వెళ్ళిపోతుంది కదా. నువ్వేం చేస్తావు అంటే ఫస్ట్ ఒక చిన్న దాంతో స్టార్ట్ చేయి. అది ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా నీకు తెలుస్తుంది. 2 years 3 years నీకు ఆ స్ట్రగుల్ తెలుస్తుంది, ఎట్లుంటుంది ఈ ఫీల్డ్లో ఎట్లుంటుంది అనే థాట్తో ఫస్ట్ నేను కేఫ్ని మెల్లగా స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మీ కోరిక అనేది రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని, బట్ అదే ఒకటేసారి స్టార్ట్ చేస్తే లాస్ అవుతుంది కదా అని చెప్పేసి సర్వే ఖచ్చితంగా. ఇప్పుడు కడపలో ఆల్మోస్ట్ 50 to 70 రెస్టారెంట్స్ ఉన్నాయి. 50 to 70 రెస్టారెంట్స్ లో అప్రాక్సిమేట్లీ 10 సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. మిగతా 40 వచ్చేసి 100% డ్యామ్ షూర్ గా మిగతా 40 అనేది జస్ట్ నడుపుతాం, జస్ట్ ఇంకా ఏదో పెట్టుకోవాలా, స్టాఫ్ కు సాలరీ తెచ్చుకోలేక అట్లా. నాకు ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఇప్పుడు నేను పెట్టి కూడా 2 years అవుతుంది. మీరు ఏదైనా చెప్తాను కదా బ్రో, మాది అంతా ఏంటంటే నేను వేరే విధంగా ఆలోచిస్తా స్టార్ట్ చేసిన. ఇది బై గాడ్స్ రేజ్, ఐ మీన్ అందరు హార్డ్ వర్క్, నా ఒకటిదే కాదు హార్డ్ వర్క్, అందరిది మా వర్కర్లది అందరిది. దానివల్ల నాకు లెక్కైంది. ఇప్పటికీ 2 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తానా అంటే కొంచెం నా కష్టం కూడా ఉంది. అదే దాని ఇక్కడికే వస్తాను నేను కూడా. ఎందుకంటే చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు, బట్ మీరు చెప్పినట్టే కేఫ్ ఉన్నా కానీ చిన్న కేఫే అనుకుని 6 నెలలు 1 సంవత్సరం తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోతున్నారు, ఎత్తేస్తున్నారు. అక్కడ వేరేది ఉంటుంది. ఇది నేను దాదాపు 2 years నుంచి నేను చూస్తున్నా, వస్తున్నా, టీ తాగుతున్నాను. అంటే ఏం చేసినారు మీరు? వేరే వాళ్ళు ఎందుకు అట్లా తొందరగా గివ్ అప్ ఇచ్చేస్తున్నారు? నేను నమ్మేది 3 నమ్ముతాను. ఫస్ట్ థింగ్ టేస్ట్ ఉండాలి, సెకండ్ థింగ్ క్వాలిటీ క్వాంటిటీ 2 మెయింటైన్ చేయాలి, థర్డ్ థింగ్ యూ విల్ గివ్ రెస్పెక్ట్ టు అదర్స్. కస్టమర్ అనేది అతను కోటీశ్వరుడు కానివ్వండి, కూలివాడైనా కానివ్వండి, నువ్వు ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ రావాలి. ఏమిరా అంటే ఎవరి మనిషిలో ఎవరితో ఎట్లా హెల్ప్ అవుతుందో తెలియదు. బిజినెస్ ఇది, ప్రతి ఒక్కరి మనిషి మనకి ఇంపార్టెంట్. కాబట్టి బిజినెస్ లో ఏంటంటే అటిట్యూడ్, ఈగోలు అసలు ఉండకూడదు. అంటే వేరే వాళ్ళు తొందరగా గివ్ అప్ అవడానికి ఇవి కారణాలు అవ్వదు. డెఫినెట్ గా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే టేస్ట్ చేసుకోవాలా. టేస్ట్ నేను 2 years నుంచి పెట్టుకోండా, 2 years నుంచి ఇంతవరకు టేస్ట్ కాంప్రమైజ్ కాలేదు. టేస్ట్ లో ఏం కాంప్రమైజ్. ఫస్ట్ 2 years నుంచి ఉండే ఏదో ప్రైస్ అదే ప్రైస్ ఇప్పటికే రన్ అవుతున్నాయి. ఇప్పుడు 100 మంది కస్టమర్లు ఉంటారు బ్రో, 95% నచ్చుతుంది, 5 మందికి నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు మీరు కేఫ్ అయితే స్టార్ట్ చేసినారు బ్రో, నేను అడగాల్సింది ఏమంటే ఎవరో ఒకరు వేరే వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలనుకుంటారు, ఎంత ఉండాలా పెట్టుబడి అనేది? బ్రో అది డిపెండ్స్ బ్రో. కేఫ్ మీన్స్ ఏంటంటే నువ్వు 2 lakhs నుంచి స్టార్ట్ చేయొచ్చు, పెట్టుకుంటే 20 lakhs వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే అప్రాక్సిమేట్లీ 10 to 12 lakhs అయింది నాకు విత్ ఫ్రాంచైజ్తో అనమాట. నేను చెప్తున్నా కదండి, మీరు ఓన్గా పెట్టాలనుకున్నప్పుడు మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఫ్రాంచైజ్ పెట్టింది దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బట్ ఏంటంటే కొంచెం నాలెడ్జ్. నేను ఈ కేఫ్ ఓపెన్ చేసేటానికి నాకాడ ఏంటంటే మహా అంటే 2 workers, ముందు జస్ట్ 2 workers, నేను ఒకనే. ఫ్రాంచైజ్ వాళ్ళు ఏమన్నా ఆఫర్ ఇస్తారా? నాకేంద్ర అంటే ఒక 3 days ట్రైనింగ్ ఇస్తారు అనమాట. 3 days ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ రెసిపీతో వాటి నేను కొంచెం మాడిఫికేషన్ చేసుకుని మీ దాంట్లో నాకు ఇప్పుడు ఈ క్వాలిటీ ఇస్తున్నా, ప్రతి ఒక్కటి మాడిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ నా కేఫ్ నేను సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవడానికి ఏంటంటే ప్రతి ఒక్కరిని నాకు పేషెన్స్ ఎక్కువ, ఖచ్చితంగా నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఆయనకు నచ్చలేదు అనుకోండి, నెక్స్ట్ టైం డెఫినెట్లీ నచ్చేటట్టు నేను ఇస్తా. అది అట్లా నేను ఫస్ట్ నుంచి నేను అట్లనే చేసుకొచ్చేసి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంతవరకు ఫిక్స్డ్ కస్టమర్లు ఉన్నారు అంటే నా రీజన్ అది. నేను ఇంతవరకు నా కస్టమర్ల కాడ బాగలేదు అన్నారు కానీ నా మనీ కూడా తీసుకోలేదు.
అది ఏ ఐటమ్ అయినా కానివ్వండి, బాగలేదు అంటే నేను మనీ కూడా తీసుకోను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి మంచిగా రిపీటెడ్గా అడిగి ఇస్తా వచ్చినాము కాబట్టి ఇప్పటికి ఈ స్టేజ్లో ఉన్నాం. 2 years తర్వాత 2 years నుంచి నేను సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటాను అంటే ఇక్కడికి 2 years కాదు కదా, ఇంకా 5 years కూడా రన్ చేసుకుంటాను. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు. బిజినెస్ ఎలాంటిదంటే 10 మంది వస్తూ ఉంటారు, 10 మంది పోతూ ఉంటారు. ఇప్పుడు ఇంకొకటి చెప్తా చూడండి, మామూలుగా ఒక కస్టమర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ ఈ సరౌండింగ్లో ఇంకొక పడింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఫస్ట్ అడిగి వెళ్తారు, దాంతో కంపేర్ చేసుకుంటారు, లేదంటే మళ్ళీ వస్తాడు. ఇప్పుడు నా సరౌండింగ్లో ఒక 5-6 కేఫ్లు పడినాయి, వెళ్ళారు, అన్ని ప్లేస్ తీసుకొచ్చారు అన్న, మళ్ళీ ఏడుగు వస్తారు, చెప్తారు. కస్టమర్లు కూడా చూస్తున్నారు ఇక్కడ బాగుంటుందా అని. అంతే, 3 types ఆఫ్ కస్టమర్స్ చూసాను. 50% వచ్చి టేస్ట్ కోసమే వస్తారు, మిగతా 30% ఏంటంటే టైం స్పెండింగ్ వస్తారు. అంటే ఎన్విరాన్మెంట్ బాగుంది కదా అని. ఈ 30% ఉన్నారు చూసినావా, టైం స్పెండ్ చేసే టైంలో వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తున్నారు అంటే ఇంకా బాగుంటుంది. బట్ 50% మెంబర్స్ డెఫినెట్లీ టేస్ట్ చూస్తారు. చాలా మంది ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు యూత్, ఇప్పుడు ఎందుకు జాబ్ చేయాలా, చాయ్ ఇట్లా కేఫ్ ఒకటి పెట్టుకుంటే బాగా డబ్బులు సంపాదించుకో, బాగా వైరల్ అవుతుంది, చూసి ఉంటారా మీరు? అది ఎంతవరకు నిజము బ్రో? నేను అది కూడా చెప్తాను, దానికి మంచి పాయింట్ అడిగారు. ఇప్పుడు నేను పడిన కష్టం ఎలాంటిదంటే, ఫస్ట్ 3 months చెప్పినా 2 persons నాకు వర్కర్లో. నేను కూడా ఒక పర్సనే. మార్నింగ్ 4:30కి స్టార్ట్ చేస్తే నైట్ 10:30కి ఇంటికి వెళ్తా ఉన్నా. మార్నింగ్ 4:30కి వచ్చి టీ పెడితే 6 అవుతుంది. అది ఈవినింగ్ మార్నింగ్ 4:30కి వస్తే టీ 6 అనేది రెడీ అవుతుంది. 6 లోపల కస్టమర్ టీ ఇవ్వాలి. ఆ టైంలో వచ్చిన వాళ్ళకి టీ లేదంటే అరే టైంకి టీ ఉండదు అని వెళ్ళిపోతుంది, మార్క్ పడిపోతుంది. అట్లాంటి చాలా కష్టాలు చూసిన. ఇంకొక బిజినెస్ అనేది 50% సక్సెస్, 50% ఫెయిల్యూర్. మునిగినావా, మునిగేస్తావు. పొజిషన్లోకి వచ్చావా, డెఫినెట్గా పొజిషన్లోకి వస్తాం. వీళ్ళకందరికి ఎట్లా ఉందంటే, బయట నుంచి ఎట్లా చూస్తారంటే, లేదు అన్న కౌంటర్లో కూర్చున్నాడు, వాళ్ళు ఊరికి సర్వ్ చేస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు, అదే తాటే ఉంటుంది. ఒక దాంట్లో దిగి కష్టపడి ఒక 6 నెలలు 5 నెలలు కష్టపడి లేచి తీసి పొద్దున కూర్చుంటే, పొద్దున వస్తే సాయంకాలం వరకు ఇంటికి పోకుండా ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా కూర్చున్న రోజులు 6 months నేను చేశాను. 6 months చేసిన. ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ లేదు అసలుకి. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం ఇస్తారు? ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఎవరు చేస్తారు ఈ జాబ్లు, ఏ ఒక ఛాయ్ అంగడి పెట్టుకుంటే నెలకి ₹1,00,000 సంపాదించుకోవచ్చు అనేది ఒక మైండ్ లో థాట్ ఉంది. అది దాన్ని ఏం సమాధానం ఇస్తారు వాళ్ళకి? బ్రో యాక్చువల్గా అన్నారు కదా, ఒక డైలాగ్ ఉంది. ఒకడు గుండోడు చెప్తాడు, గుండు తను చెప్తాడు, కళ్యాణ్ జ్యువెలర్స్ ఖజానా జ్యువెలర్స్ చెప్తున్నాడు, డబ్బులు ఊరికే రావు అనేసి. అదే డైలాగ్ నేను చెప్తా, డబ్బులు ఎవరికి ఊరికే రావు. లలితా జ్యువెలర్స్ ఇప్పుడు రిటైర్డ్ అయిన జాయిన్ కూడా చాలా కష్టపడుతున్నాడు. అవును, అందరూ ఏమంటారు, కూర్చోవడం ముందులే ఎంతసేపు కూర్చోవడానికి తెలుస్తుంది కదా. ఒక 2 hours కూర్చున్నామంటే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్ గా కూర్చోవాలి. ఎంతసేపు కూర్చుంటాం, ప్రతిదీ చూసేది ఏది ఈజీ కాదు. ఇక్కడ టైం స్పెండ్ చేసే వాళ్ళు చాలా మంది అడిగారు, అన్న ఇట్లా పెట్టాలంటే ఏం చేయాలి అడిగినారు కదా. అడిగినారు ఈజీ. ఒక 10 మంది పిల్లలు అడిగింటారు, వాళ్ళు ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. మన స్టెప్స్ పెట్టుకోకూడదు. ఈ పిల్లలకి అదే చెప్తా, నాయన మీకు ఎందుకు ప్రశాంతంగా చదువుకోండి, ఫస్ట్ మీరు గ్రాడ్యుయేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి చేసుకోండి. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ లో వాళ్ళు అడగడం కూడా కరెక్టే అన్న, మాకు ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ తెలియదు కదా, బూమింగ్ ఏ వస్తుంది, దానివల్ల మాకు మేము సర్వే అవుతామో లేదో, బిజినెస్ ఎలాంటిదని. నేను ఒకటే చెప్తా, నువ్వు రా 1 month నా అక్కడ కూర్చో, నేనేం పని చేస్తానో అబ్జర్వ్ చేయండి, ఆ పని మీరు చేయగలిగితే అప్పుడు మీరు పెట్టుకోండి. బ్రో నేను ఇప్పటికీ ప్రతి ఒక్క వర్క్ చేస్తా, మాస్టర్ వర్క్ చేస్తా, సర్వింగ్ పని చేస్తా, క్లీనింగ్ కూడా చేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. మన వర్కర్లు ఉన్నంత వరకు ఓకే పర్లా చేసుకోవచ్చు, లేనప్పుడు మనమే చేసుకోవాలి. డెఫినెట్గా రోజు ఆ 6 months లో 90 kilos ఉండే నేను 75 kilos వచ్చాను. అంటే మీకు ప్యాషన్ ఉంది కాబట్టి దీని మీద ఫోకస్ చేస్తున్నారు. నాకు డెడికేషన్. ఎలాంటి వాళ్ళు దీంట్లో రాకూడదు, ఎలాంటి బిజినెస్ లో టైం పాస్ చేసుకుంటా అంటారు, ఏదో పెట్టాలంటే పెట్టాలా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనమాట. లైక్ మా నాన్న సంపాదిస్తున్నాడు, మేము ఏదో ఒకటి పెట్టాలా, అలాంటి వాళ్ళకి సెట్ కాదు. అంటే పెట్టాలంటే ఎందుకంటే వాళ్ళ కష్టంతో సంపాదించిన లెక్కతో పెడితే దాని వాల్యూ తెలుస్తుంది. ఇంట్లో అమ్మ నాన్న వచ్చిన అమౌంట్తో పెడతారు కదా, అది సెట్ కాదు. డ్యామ్ షూర్ ప్యాషనేట్ ఉండాలి వర్క్ గురించి అంటారు. డెఫినెట్గా నేను 70% డెక్కించాయి అంటే తెలుసు నా ఫీలింగ్, అది తెలుసని నా ఫీలింగ్. కరెక్ట్. అది బయట ఎలా పోర్ట్రేట్ అవుతుందో, ఎలా పోర్ట్రేట్ అయిందో నాకు తెలియదు. 2 years సక్సెస్ఫుల్గా రన్ చేసుకున్నామంటే ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ ఉంది. ప్రతి ఒక్కరు ఇది నా క్రెడిట్ అనగా నేను చెప్పను, 100% ఇది మా అందరి క్రెడిట్. మీ అందరి ఒక్కరు లేని కూడా ఈ పని కాదు, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యారు. కేఫ్ పెడితే ఎంతవరకు సంపాదించుకోవచ్చు నెలకి?
కేఫ్ పెడతాను బ్రో. ఇప్పుడు ఎవరు మ్యాన్ పవర్ ఎక్కువ లేకుండా చేసుకుంటే నువ్వు నెలకు 1 lakh ఈజీ చేసుకోవచ్చు. మ్యాన్ పవర్ లేకపోతే సింగిల్ హ్యాండెడ్లీ సింగిల్ హ్యాండెడ్ గా చేసుకుంటే 1 lakh ఈజీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా ఎర్నింగ్ చేసుకోవచ్చు. 1 lakh అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. బట్ మ్యాన్ పవర్ ఎక్కువ లేకుండా చేసుకోవడం అంటే ఒకని వల్ల ఎక్కడికి కాదు, ఒకని వల్ల అసలు కాదు. ఒక చిన్న రూమ్ లో పెట్టుకుని చేసుకోవాలన్నా నీకు మినిమం ఒక సపోర్ట్ ఉండాలండి. మార్నింగ్ 5 నుంచి నువ్వు నైట్ 10 వరకు కూర్చోమంటే ఎవరు కూర్చోలేరు. అతనే చేసుకోవాలా, అతనే సర్వ్ చేసుకోవాలి. ఒక రోజు కూర్చోవచ్చు, 10 రోజులు కూర్చోవచ్చు, ఒక నెల కూర్చోవచ్చు, తర్వాత ఇంకా విసుగు వచ్చేస్తుంది. అరే నా ప్రపంచం ఇదేనా నా ప్రపంచం అనిపిస్తుంది. అంటే అట్లా కాదు, ఓన్ గా చేసుకోవాలంటే పార్ట్ టైం చేసుకోవాలి, లేదంటే దీన్ని ఫుల్ టైమే చేసుకోవాలి. లేదు బ్రో, బిజినెస్ మీన్స్ ఫుల్ టైం చేసుకోవాలి. ఇప్పుడు నా కేఫ్ మీరు మిగతా కేఫ్లు ఎట్లుంటా నాకు తెలియదు. నాది మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయితే నైట్ 10:30 క్లోజ్. అంటే ఒక ఇదే అయిపోతుంది. అది ఎప్పుడు కస్టమర్లకు ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎప్పుడు చూసినా ఈ కేఫ్ అనేది ఓపెన్ ఎప్పుడైనా రా, నీకు అవైలబుల్. నీకు ఒకవేళ ఏదైనా ఐటమ్ అయిపోయింది అంటే దాని వల్ల ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తా. ఈ కేఫ్ పట్టినందుకు మీకు వచ్చిన అనుభవం ఏంది? కేఫ్ పెట్టినందుగా మా నాన్న కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. ఈ టీ నేనైతే తాగినాను, టీ కన్నా మీ మాటలు బాగున్నాయి. ఎందుకంటే చాలా మంది ఎందుకు వస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒక మనిషిని వాల్యూ ఇచ్చే వాళ్ళు వస్తున్నారంటే మనం కస్టమర్కి ఇచ్చే రెస్పెక్ట్, మనం పెట్టే క్వాలిటీ, ఈ రెండు కూడా ఉండాలి బ్రో. క్వాలిటీ ఉండి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదంటే రారు. ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ లో నువ్వు కావాలి ఇంకోటి ఇలాంటి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది కదా. కాంపిటీషన్ ఏదో మనకు వస్తున్నారు, అందరికి రావాలని రూల్ లేదు. అది డిపెండ్స్, అది వాళ్ళ చెప్పిన. ఇది యాక్చువల్గా ఈ టీ బిజినెస్ అనేది సీజనల్ బిజినెస్. సీజనల్ టీ అంటే మామూలు చెప్తా. సీజన్ ఒక టైప్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే సీజనల్ లో 70 to 80 లీటర్స్ 100 లీటర్స్ కూడా పోవచ్చు. అదే అన్ సీజన్ ఏంటంటే 30 లీటర్స్ కూడా వెళ్ళదు. సమ్మర్ వచ్చిందిరా అంటే సమ్మర్కి తక్కువ ఉంటుంది, డెఫినెట్ గా డ్రాప్ అవుతుంది. నా వరకు సపోర్ట్ ఏం లేదు. ఎదుగుతుంటే తొక్కుదామని చూస్తారు, సహించలేరు. అంటే మన వాళ్ళే మనల్ని తొక్కాలని వేస్ట్. డెఫినెట్ గా నేనైతే చెప్తా. ఎప్పుడు సెట్ అవుతారు తెలుసా? ఫస్ట్ లో ఓపెనింగ్ అప్పుడు వచ్చేసి 3 months 2 months వచ్చేసి వస్తారు. వాళ్ళు చూడక మనం ఒక మంచి గ్రోత్ లోకి వస్తాం. గ్రోత్ లో వచ్చినప్పుడు వాళ్ళు చూడలేరు. వాళ్ళ ఫీలింగ్ ఏంది, అరే ముందు ఏమీ లేదు, ఇప్పుడు ఒక ఇది వస్తుంది కదా. అప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది, చూడరా మంచి పొజిషన్లోకి వెళ్తున్నాడు, కొంచెం మంచిగా ఎన్ని చేస్తున్నాడు అనే టైప్లో ఏం చేస్తారంటే కొంచెం అవాయిడ్ చేయడం కానీ కొంచెం నీ మీద కలగడం వాళ్ళు చేస్తారు. అది 100% జరుగుతుంది. నువ్వు ఏదైతే మన ఫ్రెండ్స్ అనుకుంటున్నావు అది జరుగుతుంది. బిజినెస్ యొక్క లక్షణం అలాంటిది. బయట వాళ్ళు సపోర్ట్ చేస్తారంటారు. బయట వాళ్ళు డెఫినెట్ గా ముఖం తెలియని వాళ్ళే ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు పండు ఉండే చెట్టుకి ఎక్కువ దెబ్బలు అనమాట. ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఎక్కువ ఫ్రూట్స్ కోసం కింద పడాలి. కాబట్టి అది మామూలే. డెఫినెట్ గా అన్ని భరించాలి. 2 years డబ్బు యొక్క విలువ ఏం చేసింది అంటే మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు 2 years లో 100%. 2 years లో నేను చూసిన. అంటే మనం కష్టం వచ్చేంత వరకు తెలియదు మన వాళ్ళు ఎవరు. ఇంకోటి కష్టం అని అన్నారు కదా, మనకైతే ఎప్పుడు సపోర్ట్ అడుగుతామో అప్పుడు పలికే వాళ్ళు ఎప్పటికీ వదిలిపెట్టుకోకూడదు అట. వాళ్ళు మీకు ఎవరైనా అడిగినారా డబ్బులు? మీకు చాలా మంది అడిగినారు. నేను ఇప్పుడు కూడా నేను చాలా మందికి ఇచ్చినారు. బట్ నేను అడిగిన టైంలో నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. నాకు ఒకటి బాధ అంతే. మన అనుకున్న వాళ్ళు వేస్ట్. మనం ఎవరైతే కాదు మన వాళ్ళు కాదుకుంటే వాళ్ళే వస్తారు. నాకు అట్లా 2-3 names ఉన్నాయి కేఫ్లలో. చెప్పిన ఒకటి అరుణ్ కుమార్, చైతన్య, మన జ్ఞాని. నాకు ఈ బిజినెస్ లో తెలిసిన తర్వాత బాగా నేర్చుకున్నా. ఫస్ట్ ఏంటంటే డబ్బు ఏం నేర్పిస్తుంది, మనీ ఏం నేర్పిస్తుంది, లైఫ్ లో చాలా నేర్చుకున్నా. ముందంటే తెలిసేది కదా. నేను ఒకటే చెప్తా బ్రో, ఫోకస్. నీకు బిజినెస్ ప్యాషన్ ఉందా, కష్టపడేటప్పుడు ఎట్లా కష్టపడతావు అంటే నీకంటే ఒక స్పెషాలిటీ తీసుకో. బట్ నేను చెప్పేది ఒకటే, బిజినెస్ అనేది అంత ఈజీ కాదు. ఫస్ట్ మాట ఈజీ కాదు. చూసేదంతా నిజం కాదు. బిజినెస్ ఈజీ కాదు, చూసేదంతా నిజం కాదు. వెంట పడకూడదు. నువ్వు కష్టపడు, ఆటోమేటిక్ అదే వస్తుంది. అంతే. ఇంకోటి అంటే సక్సెస్ అంటే సక్సెసే కాదు, అదే మంట ఇష్టమా. సక్సెస్ అనేది పోతానే ఉండాలి. అది ప్రోగ్రెస్. వెనకాల చూసుకోకూడదు. ఎంత కష్టాలు వచ్చినా కూడా వెనకాల చూసుకోకూడదు. నీ ధైర్యంతో నువ్వు నీ కష్టం నేను నిలబెడుతుంది బ్రో. అంతే. లాస్ట్ వర్డ్ ఏంటంటే ఒకటే మాట, నీ కష్టం నేను నిలబెడుతుంది. అలాంటి ఉన్నప్పుడు నువ్వు కష్టపడే నాలెడ్జ్ ఉంది, మైండ్ సెట్ ఉంది, అప్పుడు నువ్వు డెఫినెట్గా సక్సెస్ అవుతావు. లేదు ఏదో మా నాన్న ఇంత అమౌంట్ ఇచ్చినాడు, ఏదో పెట్టాలి అని పెట్టినావా అంటే ఇంకా నువ్వు కూడా ఆ డబ్బులు కూడా వదిలేసుకోవాలి. అంతే నేను చెప్పే విషయం.
సో మొత్తానికి మీతో మాట్లాడి చాలా హ్యాపీగా అయింది నాకు అయితే. ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలా, ఒక రెస్టారెంట్ పెట్టాలా అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. డెఫినెట్గా పెడతా. రెస్టారెంట్ తీసినప్పుడు మళ్ళీ వాడు వీడియో తీస్తా. థ్యాంక్ యూ బ్రో.